తీసుకుపోయినప్పుడు ఆడ చచ్చిపోయింది. పిల్లగాడు ఇక్కడ బొర్లి 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 చచ్చిపోయాడు. కానీ అవి బాగు చేయించింది. వాడు వాడు నేల కోసుకున్న రక్తం మాకు బొట్టు పెట్టేది. ముగ్గేసి తెలం పెట్టడానికి వస్తే 9 కొబ్బరికాయలు తెచ్చేది. ఒకటి అంకమ్మకి, ఒకటి ముత్యాలమ్మకి, ఒకటి వెంకటేశ్వర్లకి, ఒకటి ఏర్లకి, ఇంకే ఒకటి ఏడు మైసమ్మకి, ఒకటి బయట మైసమ్మకి. ఏ దేవుడు నమ్మకం. ఆంజనేయుల వారికి పూజ చేస్తేనేమో ఎద్దు ఆంబోతో వచ్చి పొడిచింది. వెంకటేశ్వర్లు పూజ చేస్తేనేమో కోతులన్నీ వచ్చి నన్ను తిప్పలు పెట్టి గాడు చచ్చిపోయిన తర్వాతకి ఎవడో మంత్రాలు చేసిండని ఇల్లెందు తురకాయని తీసుకొచ్చి అవారంట మనిషి రక్తం కలిసి చచ్చిపోవాలంట. రోజుల తరబడుతూనే నా సమయం అవుతుంది, నాకు ఒక్క సాక్ష్యం కూడా లేదయ్యా అని మొన్న ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నిజంగా అవకాశం ఇచ్చినందుకే దేవునికి నేనేమి ఇచ్చిరవడం తీర్చుకోలేను. మా నాన్న పేరు మైసయ్య, మా అమ్మ పేరు ఎల్లమ్మ. మా తండ్రికి మేము 8 మంది సంతానం, 4 అక్కలు, ఒక చెల్లె, ఒక అన్న, ఒక తమ్ముడు, మొత్తం 8 మందిమి. చిన్నగా మాకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ దినాలలో జీతాలు ఉండేది. జీతాలు ఉంచిండ్రు. జీతానికి ఇప్పుడు రేట్లు ఎక్కువ, కానీ అప్పుడే ఉంది 15 రూపాయలు కూలి, 20 రూపాయలు కూలి అయినప్పుడు మా ఆయనకి పుట్టిడొడ్లే ఇచ్చేది. ఆయన చిన్నగా మా అత్త ఏం చేసిందంటే తోటలో బట్టి చిన్నగా మా ఆయనకి తాగు నేర్పింది. తాగు నేర్పి ఏం చేసిందంటే బొత్తిగా తాగుబోతునే చేసింది. తాగిన కాడ నుంచి కొట్టడం, తిట్టడం, అలా జోలికి పోవటం, క్షేత్రం. ఆయనంత మూర్ఖుడు దేశంలో లేడు. మాకు యేసుప్రభుని తెలియదు, కానీ మేము విగ్రహాలను పూజ చేసేటోళ్ళం. అయితే ఇక సరే కాలం గడిచిపోతుంది. ఇక మా ఆయన బాగా తాగుబోతు అవుతుండు. ఒక ఫస్ట్ కాన్పులో నాకు ఒక ఆడపిల్ల అయింది. పెళ్ళైనాక అప్పుడు నాకు ఎంత వయసు ఉంటుందంటే 13 సంవత్సరాలు ఉంటుంది. 13 సంవత్సరాలకే మా వాళ్ళు పెళ్లి చేసేసారు. 14-15 సంవత్సరాలకే ఆడపిల్ల అయింది, ఒక కాన్పు అందింది. కాన్పు అందిన తర్వాతకి ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి చచ్చిపోయింది. మళ్ళీ ఒక 6 నెలల తర్వాతకి ఆ అబ్బాయి పుట్టిండు. అబ్బాయి పుట్టినాక ఒక 6 నెలలే ఉన్నాడు. 6 నెలలు కలిగిన తర్వాతకి మళ్ళీ ఆ పిల్లగాడు ఉట్టుగా నేను జగినమ్మ కాడ అంతలేగా మా అత్త వచ్చింది. మా అత్త వచ్చి ఇక జగినమ్మ కాడ తీసిపోయి ఆ మంత్రం కట్టించింది. ఆ మంత్రం కట్టించి తీసుకొని వచ్చిన పచ్చ ముద్ద, ఎర్ర ముద్ద, నల్ల ముద్ద అని పెట్టినాం. ఆడి తీసుకొచ్చి ఇంటికి వచ్చి చీకట్లో 8 గంటలకు తీసేసారు. అన్నీ తీసేసిన తర్వాతకి మరి ఏం జరిగిందంటే పిల్లగాడైతే బాగా బొర్లుతుండు. అయితే కింకలని చెప్పి ఆడికి కాల్చిండ్రు. వాళ్ళ చేతుల చుట్లో నొష్ట, మరి ఇక్కడ మూతి మీద ఇక్కడ కాల్చిండ్రు. కాల్చి అసలు ఎట్లా కాల్చిర్రంటే అట్లా కాల్చిండ్రు. బొర్లి ఒక్కళ్ళింటికాడ యాసొక్కళ్ళింటికాడ పిల్ల హాస్పిటల్లో పోయేటప్పుడే హాస్పిటల్ తీసుకుపోయినప్పుడే ఆడ చచ్చిపోయింది. పిల్లగాడు ఇక్కడ బొర్లి చచ్చిపోయింది. రోజు ముందు మా అన్న కూతురు చచ్చిపోయింది. మా అన్న కూతురు చచ్చిపోయినాక మా అంజక్కల కొడుకు చచ్చిపోయాడు. మా అంజక్కల కొడుకు చచ్చిపోయిన తర్వాతకి ఇసాకు పెట్టిన బొందల గడ్డల్ని మా బాబుని పెట్టాం. అయితే 2 చనిపోయిన తర్వాతకి మళ్ళీ పొద్దుటీలి బాగానే ఉండదు. పొద్దున్నే జీతానికి పోయేది. ఆ పోత తాగేది. ఆ ఎంకలాడ తాగేదో. ఒకసారి తాగి ఆడబడతాడో తెలియదు, ఎవరినంటాడో తెలియదు, మరి ఎవరిని గుంజుతాడో తెలియదు, ఎవరితో ఏం మాట్లాడతాడో తెలియదు. మళ్ళీ ఇంటికి వచ్చేది నన్ను 30 తిప్పలు పెట్టేది. ఇక మా అత్త అనేది పిరికిదాన్ని చేసుకుంటే ఇక ఆగి పిచ్చిగా మాట్లాడేది. తల్లి ఒక రోజు తిట్టేది, కొడుకు ఒక రోజు తిట్టేది. అయితే ఆ స్థితిలో ఉన్నప్పుడు పిల్లలు లేరుగా, 2 చచ్చిపోయారు కదా. పిల్లలు 5 సంవత్సరాలు లేకపోతే చూసినోడు కల్లా అంతరం కట్టేది. ఆడుకొని వస్తారు కదా, నాకు పిల్లలు లేరని అంతరాలు కట్టేది. అంతరాలు కట్టేస్తే వాళ్ళు ఇట్ట కడుపులో వచ్చేది అనమాట. ఒత్తితను వచ్చేది. నొత్తం చూడాలి. అక్కడ చచ్చిపోయిన తర్వాతకి ఎవడో మంత్రాలు చేసిండని ఇల్లెందు తురకాయని తీసుకొచ్చి వాడు మంత్రగాడు తీసుకొచ్చి ఇంట్లో, అప్పుడు పాతిళ్ళులే గడ్డిళ్ళు, ఆ ఇంట్లో పటం వేసి అదే ముగ్గేసి ఏం చేసిందంటే మమ్మల్ని ఇద్దరిని భద్రాచలం 2 సంవత్సరాలు పంపించింది. భద్రాచలం రాముల వారి గుడి చూశాను, సీతమ్మూరిని చూసిన, మరి ఆ గోదావరిలో తానం చేసి ఆ నుంచి వచ్చిన తర్వాతకి నాకు రాముల వారి సీతమ్మూరి అంటే ఇష్టం, దేవతలు అంటే ఇష్టం. కానీ దేవతలు అంటే ఇష్టం. అయితే నేనేం చేసేదంటే
ఇక అలాగనే ఉండేది కదా. అట్లే మరి ఇది తాగుడే, తిట్టుడే. కానీ నేనేం చేసేదంటే మా ఆయన సారమందు చేయాలని ఆ దేవునికి ఈ దేవుని మొక్కుతుండేది. ఏ దేవుని మొక్కుతుండేది? వెంకటేశ్వర్లు. మా ఆయనకి ఏర్లు కూడా వచ్చి మా ఎలక్కనైతే దెబ్బ బీకిండు. అలా పొట్టుండే, ఒక చిన్న పొట్టుండే, అల్లో ఈరులోని ఆయన దాగి బాకి ఆ పొట్టనేసి అట్లా మట్టితోటి గోట్లాడితే పొట్టంతా మట్టే. మేమనుకునేది ఎక్కడ దేవుడు ఇదేంది అంటే ఏమన్నందువా మమ్మల్ని బాతాడని సైలెంట్గా ఉండేది. గడగడగడు. అమ్మ మీరు నమ్మరో తల్లి, మాకు పండగ అంటే తెలియదు, మాకు సంక్రాంతి అని తెలియదు, దీపావళి అంటే తెలియదు, ఉగాది అంటే తెలియదు, దసరా అంటే తెలియదు, పెత్తరామాసం అంటే తెలియదు. పండగ వచ్చిందంటే అందరూ ఆనందించుతారు, మేము ఏడ్చుకుంటూ కూర్చుంటాం. పండగ వచ్చిందంటే ఆయన పండగ, మాకు ఎండగ, మాకు దెబ్బలు తిట్లు. పండగ అంటే ఏం తెలియదమ్మా, తెలీదు. కానీ ప్రభువుని నమ్మినాక క్రిస్మస్ ఆరాధన మాత్రం నా మనసు పూర్తిగా నాకు సంతోషం. అది ఏమైందంటే అలాగనే ఏర్లకు పెట్టితే ఎర్లు మా ఆయన సార్ బంద్ చేయాలయ్యా, అయ్యా సార్ బంద్ చేయాలి. సారు ఒక ముసలిది వచ్చేది, ఏదో ఎక్కడి నుంచి వచ్చేది, మా ఇంటికి సార్ తెచ్చినవంటే నీ పెళ్ళి ఏదంటే నీ మొగుడిని వదిలి పెట్టుకోరు, నన్ను అంటమేందుకు అది గొడవ పెట్టుకునేది. గమల భద్రమ్మ అండి రాగిగూడ నుంచి కళ్ళు ఎత్తుకొని అయ్యి మరదలా అనుకుంటూ వచ్చేది. వదినే ఏంది వదినే, మా ఆయన కళ్ళు తాగితే మమ్మల్ని బతకండి తేడా వదిన, మమ్మల్ని బోగొడ తిన్నట్లే వదినంటే ఏ వద్దులే మరదలా నేను బోతలే అనేది మా ఆయనకు బోతనే ఉండేది. బొచ్చడు తాగుతుండేది. తాగి అది మరి ఎట్ట జీవించేదో కానీ మాకు ఆ తాగుడు అలవాట్లేదు. కానీ ఆయనైతే పుల్లో తాగేది. తల్లి కొడుకులు తాగి ఒకరోజు తల్లి తిట్టేది, ఒకరోజు కొడుకు తిట్టేది. మరి వాళ్ళకేమనిపించేదో నన్ను చూసి. కానీ దేని మనసు కలిగి నేనేమన్నంటే నేను మా ఇంటికి పోతే మరి వాళ్ళు నలుగురు అన్నల తమ్ములు నాన్న ఒక్కడే నాన్నను కొడతారో ఏమో అనుకొని పోకపోయేది. నా తల్లిగారి ఇల్లు అంటే తెలియదు, పెళ్ళేంది వద్దు, తల్లిగారి ఇల్లు ఎసువంటిదో నాకు ఏనాడు తెలియదు. నేను 5గురిని కన్నా నాకు ఒక్కరోజు కూడా తల్లిగారి ఇల్లు తెలియదు, వాళ్ళ ఇంట్లో తల వాల్చుకున్న సంగతి తెలియదు. అలాగనే నడుస్తున్నప్పుడు అంత కష్టాలు పడుతున్నప్పుడు ఎన్ని తిట్లు, ఎన్ని కొట్లాట, ఎన్ని కొట్టిండు, ఎన్ని గుద్దిండు, ఇవన్నీ తన్ని ఈడ్చి ఈపే గుద్ది ఆయన కాలు తన్నేది. నేను చిన్నపిల్లనేది, ఆయన చిన్నగా ఉంటేనే ఆయనే తన్నుడు. మళ్ళీ ఏం పని గింత కట్టెపలు ఇప్పుడు తెత్తాడు, కట్టెలు ఇప్పుడు జోరుగా తెత్తాడు. సంవత్సరాల దాకా వాడు ముగ్గేసిండు చూడు. ముగ్గేసినోడు వాడు ఇంట్లోగా రాని వెళ్తాడు, నేను బయట నిలబడతాను. మా అత్త అది ఏమనాల్లో కానీ వాడి వెద్దుకెద్దే ఉన్నాడు. వాడి భార్య కూడా వచ్చింది, బర్రెని అమ్మి పెట్టింది. బర్రెనే లచ్చిరెడ్డికి అమ్మి 700 వానికి ఇచ్చింది. పిల్లగాడు చచ్చిపోయినాక అవన్నీ చేయటం అవసరం లేదు. కానీ అవి బాగు చేయించింది. వాడు నేలకు కోసుకొని నా రక్తం మాకు బొట్టు పెట్టేది. ఎక్కువ నన్ను దాని మీదకి వెళ్ళి దాటిచ్చిండు. అయితే ఇంక నన్ను ఏదేదో చాలామంటే మా ఆయనకు చెప్తే కొడతాడో ఏమో, వాడేమైనా చేతబడి చేసి చంపుతాడేమో అని భయపడి చెప్పలే నేను. అయితే ఇక వాడి ఇంట్లుంటే నేను బయటికి వెళ్ళేది. బయట ఇప్పుడు రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు మీద నిలబడేప్పుడు ఇక అట్టు ఎప్పుడు పోతారా అనుకునేది. అట్టాడు చేతులకి వాడు చిన్నగా మా అత్తకు పుల్లబెట్టి మొత్తం 4 రోజులు లేవలే. చిన్నగా తిప్పుకొని వాడిని వదిలేసుకున్న తర్వాతకి ఇక నాకు సంతానం లేదేమి లేదు. ఇక పిల్లలు కావట్లేరు. 5 సంవత్సరాలు అయింది. పిల్లలు చచ్చిపోయిన తర్వాతకి 5 సంవత్సరాల తర్వాతకి ఇక ఈ కథలు నడుతూనే ఆయన తాగుతూనేవాడు, తిప్పలు పెడుతున్నాడు, కొడుతూనేవాడు. ఆయన ఇష్టాసారంగా చేస్తున్నాడు. భయంకరంగా ఏడబడితే ఆయన్ని, ఎవరిని పడితే వాళ్ళని గుంజుతుండు, పిచ్చిగా చేస్తుండు, అందరితో మాట్లాడుతుండు, అందరితో దెబ్బలు పడుతుండు. బాగానే నిజంగా దేవుడు ఆయన బతికిచ్చిండు. కానీ ఆయన బాగానే దెబ్బలు తిన్నాడు. మా ఇడుపు మైసమ్మని పెట్టేది. ఇప్పుడు మా తీమొత్తల ఇంటికాడ 2 అదే 50 చెట్లు ఉన్నాయిగా, ఆ 2 50 చెట్ల కింద దేవుని మత్త పెట్టి ఇక దానికి పూజ చేయాలి, దానికి దండం పెట్టాలి, ఇడుపు మైసమ్మని. నేనైతే మేకల గొడ్లకు పోయినప్పుడు కొచ్చటి రాళ్ళు ఉంటాయి ఇక, పల్లకట్ట రాళ్ళు, ఆ మొత్తకొకటి పెట్టుకుంటే భలేగా ఉంటాయి దేవుళ్ళు అనుకునేది. అవి 10,000 ఎత్తకొచ్చుకునేది.
ఎత్తుకొచ్చుకొని ఆ మొత్తకు ఒకటి ఈ మొత్తకు ఒకటి పెట్టుకొని దేవుళ్ళు అనుకునేది నేను. భలేగున్నారు దేవుళ్ళకి అని సంతోషపడేది. అయితే నేను ముత్యాలమ్మని పెట్టడానికి, ముత్యాలను పెడతారుగా ఊళ్ళే, ముత్యాలను పెట్టేదైతే ముత్యాలను పెట్టడానికి వస్తే 9 కొబ్బరికాయలు తెచ్చేది. ఒకటి అంకమ్మకి, ఒకటి ముత్యాలమ్మకి, ఒకటి వెంకటేశ్వర్లకి, ఒకటి ఏర్లకి, ఇంకా ఒకటి ఈడు మైసమ్మకి, ఒకటి బయట మైసమ్మకి. ఈ 9 కొబ్బరికాయలు కొట్టాలంటే ఒకరోజు ఆలోచన చేసిన, అంతకుముందు ఏ ఆలోచన లేకుండా ఎవరి కొరకు కొట్టేది. కానీ ఒక్కరోజు ఆలోచన చేసి ఎందుకు ఏమనుకున్నంటే, ఈ 9 కొబ్బరికాయలల్లా ముందు ఎవరికి కొడితే కోపం వస్తుంది? నిజంగా ఎవరు 9 కొబ్బరికాయలు దారుణకలు పోయి నడిచిపోయి ఏడ పెద్దబొడు సాయి పోయి నేనే అయ్యగారి పెత్తనమే లేదు, నడిపింత అంతా నాది, కాకపోతే ఆయన తాగి తిరుగుతుండేది. ఇక ఏదైనా అంత నేనే కదా నడిపించి. అయితే 9 కొబ్బరికాయలు తెచ్చి ఇలా ముత్యాలమ్మని కొడితే ముందు ముత్యాలమ్మని కొట్టనా, వెంకటేశ్వర్లు కొట్టినా, ఈర్లు కొట్టినా, బయట దేవతలు కొట్టినా, అంకమ్మ కొట్టినా, ఎవరు కొడితే మరి కోప్పడతారో ఏమో అని ఒకరోజు ఆలోచన చేసి ఏం చేసానంటే, సరే ఏమన్నా కానీ వెంకటేశ్వర్లు నువ్వు ఏమన్నదయ్యా అని కొట్టేసిన తర్వాత అట్లా నడుతుండే. అయితే నేనేం చేశానంటే, వాళ్ళు వీళ్ళు చెప్పారుగా, మరే ఆంజనేయ వారి పూజ చేస్తే మరే పిల్లలు కొబ్బరికాయలు, ఊదుబత్తీలు, ఇక అలా తీసుకునే సామాగ్రి అంతా తీసుకున్నాం. దోరణకలు పోయి ఏమేమో ఎవరినో పూజలు చేస్తారుగా వాళ్ళని పోయి అడిగి తీసుకొని పోయి బొగ్గొత్తంది, కొత్త నీళ్ళు, వర్షం వచ్చి వెలిచింది, కొత్త నీళ్ళు వస్తున్నాయి. మేమిద్దరం అలా తానం చేసినాం, తడిబట్ట తానం చేసి పోయినాం. 3 చుట్లు తిరిగి ఏమని మొక్కినామంటే, ఆంజనేయుల వారు నాకు సంతానం కలిగితే పతి దేవుని పెండ్లి ఉంటుంది కదా, పతి దేవుని పెండ్లికి పెబ్బండి కట్టుకొని వస్తాయా అని మొక్కున్నా. అది ఆంబోతో వచ్చి పొడితే ఈ డొక్కలు ఇక్కడ పొడితే అక్కడ కింద పడ్డనట. కింద పడేవారికి ఇంతెత్తుండ్రు ఇద్దరు మనుషులు మేము ఉన్నామని తెలవదా అని మాట్లాడారు. ఎర్రగా అదే బోడగుండు ఉంటుంది. ఇప్పుడు మన రాములవారి ఫోటోలలో బొమ్మలకు బట్టలు కడతారు చూడు, అట్లున్నారు. కానీ నామాలు ఉన్నాయి కానీ మన ఎంటికెళ్ళేవు, బోడగుండ్లు ఉన్నాయి. అయితే నేను అన్నా కదా, అయ్యా ఇక నేను మొక్కనులే అయ్యా, నీకే మొక్కుతా, మరి నా సంతానం నువ్వు ఇవ్వట్లేదు కదా అన్న నేను. అంటే దాని సంగతి ఏమి చెప్పలేదు. కానీ నువ్వు ఇక అంతలే మాయ అయిపోయింది. నాకు గుర్తుకొచ్చినాక లేచి మొక్కి, అయ్యా వెంకటేశ్వర్ల స్వామి నేను ఇక మొక్కనయ్యా, ఇక ఆంజనేయుల వారికి మొక్కను అని చెప్పి ఇక నేను అది బంద్ చేసుకున్నా. మళ్ళా శనివారం పోవాలిగా, పోయి గుడి చుట్టూ తిరగాలిగా. అయితే మొక్కలే శనివారం ఈ పూజ చేసుకొని పండుకుంటే, అమ్మా ఎరగని తల్లితోడు చెప్తానా, రాత్రి పూట కలలో ఇప్పుడు ఊరి నిండా కోతులు, కానీ అప్పుడు కోతులు లేవు. ఎవడో గ్యాడోడు తెచ్చి కోతిని ఆడితే కొండంత పండగ మనకి చూడటం, కొండంత పండగ. అమ్మ కోతమ్మ వచ్చిందంటే ఊరిని మనకు సంతోషం. అప్పట్లో మరి ఆ కోతు ఇప్పుడు ఎట్టబుట్టి ఎన్ని కానీ. అయితే కోతులైతే అమ్మ కొమ్మ కోతే నా జుట్టు బీగుతున్నాయి. నా అస్సలు ఎక్కడ కురికినా కోతులు ఎమ్మడదలేని అడుగు తీసి అడిగాను. ఎట్ట తప్పించుకోవట్లే. ఏం చేసిందంటే అట్లా తెల్లారగట్ల వరకు కోతులు వదిలిపోయినాయి. తప్పించుకున్నామ్మ. ఇక లేచి మొక్కిన, ఆంజనేయుల వారు మరే నీ కాడికి వస్తేనేమో వెంకటేశ్వర్లు వచ్చాడు, మరే ఆంజనేయుల వారి కాడికి పోతేనే వెంకటేశ్వర్లు వచ్చాడు, మరి నీ కాడికి వస్తేనేమో వెంకటేశ్వర్ల కాడికి వస్తేనే నువ్వు వచ్చినావు, మరి నేనైతే నీకు మొక్కను కానీ ఆయనకే మొక్కుతా అన్నా. ఇది మాత్రం రియల్, మొక్కుతా అన్నా అని అప్పుడు నిద్రలో లేచి దండం పెట్టుకొని పండుకున్నా. ఇక కోతులు రాలేదు, 6 నుంచి బంద్ అయినాయి. అట్టా పూజలు చేస్తూ బాగానే ఇక వాడీలే సంతానం, ఎవడీలే ఇవ్వకపోతే దేవుని కృప వల్ల ఎవరీలే పూజలు చేసిన మళ్ళీ ఇంకొకసారి అయితే బాగా తాగుతుండే. అయితే తాగుతుండు ఎవరికి మొక్కినా ఏమి ఇవ్వకపోతే పీరీలు వస్తే
పీరీలు మొన్న వచ్చినాయి. నేను నమ్ముకున్న కాడ నుంచి మొన్న చూసిన పీరీలు ఊళ్ళోకి వచ్చినాయి. అవి అంట గోళ్ళపాడు సవారంట, మనిషి రక్తం కక్కి చచ్చిపోవాలంట, బయటికి వెళ్ళి దానికి ఆటను కొయ్యాలంట. అట్లాంటిది వచ్చి అదో మరి పడితే సవార్లో వచ్చినప్పుడు, పీరీలు వచ్చినప్పుడు, అరే కొంగు పట్టండి అనేవరికి కొంగు పట్టినాం. తడబడి తానం చేసిపోయి నిలబడితే 2-3 దెబ్బలు కొట్టినాక 3 దెబ్బలకో 4 దెబ్బలకో సురుగు తలిగింది అన్న. కొంగు పట్టండ్రు. కొంగు పడితేనంట అక్కడ నుంచి పూలు పెడతారు, పూలు కొబ్బరి కొడుకులు పెడతారు. అయితే అది ఇట్ట ఊపితేనంట పూలును కాగితాలు కొంగులు పడతాయి చూడు. కొంగులు పడితేనంట సంతానం ఇస్తారంట. సంతానం ఇస్తాడంట దేవుడు. అయితే అవి పూలు పడ్డాయి కానీ సంతానం లేదు. ఈలే భక్తి చేసినే ఏంది ఇక సచ్చిందాన్ని తినొద్దు, నల్లదా పంది మాసం తినొద్దు అయితే చెప్పారు కదా. ఇక 5 దినలే, 5 తినుకోకుండా ఇక వాళ్ళు ఏం చెప్పారో చేసిన కానీ చేయలే, సంతానం కలగలేదు. అట్లా సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. నన్నైతే ఎంతమంది మీరు నమ్ముతారు ఏమంటారో కానీ 2 పిల్లలు చచ్చిపోయిన తర్వాతకి పుట్టుగొడ్డు పోద్దు అన్నారు. పిల్లల్ని కానీ పెంచేది, పిల్లలు కానీ చంపింది అన్నారు అని దూషించారు కూడా. అయితే దాని ముఖం చూడొద్దు అన్నారు కూడా. కానీ నేను ఎవరి మాట పట్టించుకోలేదు. సరే ఏది ఏమైనా అట్లనే తలంచుకొని పనిచేసేది. మరి అత్తగారింటికి తల్లిగారింటికి పోవటానికి ఆధారం ఏమి లేదు. అయితే ఇక అట్లనే ఏడ్చుకుంటా అట్లనే వారానికి 2 సార్లే భోజనం, 3 సార్లే భోజనం. ఆయన తిట్టే తిట్లకి, మానే మాటలకి, అత్తనే మాటలకి భయంకరంగా ఒకరోజు తల్లి తిడితే ఒకరోజు కొడుకు తిడితే. తిరుపతికి మొక్కిన మా ఆయన కనుక సార్ బంద్ చేస్తే మా అన్న చెప్పులు జోడు చేస్తాడు. చెప్పులు జోడు 3 కిలోల మల్లెపూలు తెస్తాయా, నీ పెద్ద తిరుపతి గుళ్ళో పోతా అని మొక్కి మా ఎలిషన్న పుట్టినప్పుడు ఏం పేరు పెట్టుకొని, నాకు ఇష్టమైన పేరు వెంకటేశ్వర్లు కాదు, వెంకటేశ అని ఇష్టంగా పెట్టుకున్నా. అది నేను పెట్టిన, మా ఆయన ఏం పెట్టలే, అది నేను పెట్టుకున్నదే. మళ్ళీ మా ఏళ్ళన్న పుట్టినప్పుడు ఏళ్ళన్నకి ఇక నేను వద్దు, నాకు 2 పిల్లలు చాలు, మరి కానుపప్పుడు నాకు చేసే వాళ్ళు ఎవరు లేరు అని నేను ఆపరేషన్ చేయించుకొద్దామంటే మా అమ్మ తల్లి ఏం చేసిందంటే, 2 పిల్లగే నాయన, ఇంకొక పిల్లగాని గాను అని మా అమ్మ బలంతం చేసి మా ఏళ్ళన్న గారు బుట్లాడు చేసింది. కానీ ఆ ఏళ్ళన్న పుట్టినప్పుడు ఎవరు చేసాడు షాకీర్. ఒక పిల్లగాళ్ళు కన్నప్పుడు ఒక తల్లి ఉండాలని నిజంగా దేవా నాకు ఒక ఆడపిల్లని ఇచ్చినవయ్యా, నా బిడ్డ కన్నదాకా నేను బతుకుండాలన్న. నా బిడ్డకి 2 పురుగులు కూడా చేసిన. అయితే ఇక అదే సంతోషం అనిపింది. మరి తల్లి లేని కానుపులకి తల్లి లేకపోతే పిల్లలు కానుపు అయితే చేసేవాళ్ళు ఎవరు? అది మీకు ఎవరికైనా పట్టిందో లేదో కానీ నాకు పట్టింది. అది ఆ బాధలు తల్లి కానిపోయినప్పుడు పిల్లగాళ్ళ చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో అది కన్న తల్లికే తెలుసుద్ది. కానీ నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. అలాగ జరిగిపోయింది. మా ఇసాకు భార్య అనేది కదా రేపుక అక్కక్క, మా మేనత్త అయితే ఊకే ప్రార్థన పోయింది. మరి ఆమె అయితే దేవుని నమ్ముకో అంటది. నమ్ముకుంటాంలే అని నేను అనేది నమ్ముకుంటే మయ్య మరి అప్పుడు మేము ఎక్కడికి పోయినా మయ్య ఎక్కడున్నా కూడా మాకు ఒక ఎర్ర బైబుల్ తుండే. మా అమ్మ దాని పేరు ఏం పెట్టింది తెలుసా? బైబుల్ అని పెట్టింది. మా అమ్మ ఏం పెట్టిందంటే బైబు అని పెట్టింది. బైబు అంటే నియమానికి ఏం తెలుసులే కానీ సోర పెట్టేది. నేను అనుకున్నా మరి మయ్య కూడా ప్రార్థన చేసాడుగా, మరి ఆ దేవుడు మయ్యను బతికేలేదు కదా, ఏం దేవుడు అన్న నేను అన్న తర్వాతకి ఇట్లా అట్లనే కొంతకాలం జరిగిన తర్వాతకి ఇక మాకు ఒకరోజు మంచిగుంటే ఒకరోజు మంచిగుండట్లు ఇక 3 పిల్లలు అయిపోయినారు. నేను ఆపరేషన్ చేయించుకున్న తర్వాతకి 3వ నెలన ఆపరేషన్ చేయించుకున్నా. నేను కన్నా 3వ నెలకి నేను ఆపరేషన్ చేయించుకున్నాక కడపల నొప్పి వచ్చింది. కడపల నొప్పి వస్తే మా అక్క ఏం చేసిందంటే మా చెల్లెని ఎదురికి ఎవరు తీసుకోపోలేదని మా లచ్చంక అమ్మాయి తీసుకొని పోతే బాగా కడపలు వస్తూ ఉంది. అక్క కడపలు వస్తుంది అంటే మా బావండగా లక్ష్మి వాడు రాములు గాడు అసలే మంచోడు గాడు, బామ్మో వాడు లేనిపోయి నిందలు పెడతాడు, జానం తీసుకొని పోయి
వాళ్ళిద్దరు భర్త భార్యలు కూడా పెట్టుకునేది, కానీ మేము పోతే పండగలాగా చూసేది మా బావ అయితే. అయితే లక్ష్మి మాకు నాకు ఇద్దరు పిల్లల మగ పిల్లగాళ్ళంటే మాకు ఒక్కటే కాబట్టి మా ఇద్దరు పిల్లగాళ్ళంటే మాకు ఎంత ఇష్టం. అప్పుడు ఇష్టమే దానికి, ఇప్పుడు ఇష్టమే. మాకైతే ఎంత ప్రేమగా ఉండేదో. అమ్మో నా చెల్లెకి ఇద్దరు పిల్లలు మగ పిల్లగాలని. అయితే ఏం జరిగిందంటే ఎమ్మటే తీసుకుపోయి తోలు రావాలని తీసుకొచ్చి తోలింది. తోలిన తర్వాతకి కడుపులో నొత్తనే ఉంది. మా ఆయన చెప్పలే, ఇంకా నేను చెప్పకపోతే అంతకుముందు ఒకరోజు మా అన్నకి బాగలేకపోతే మా అన్నంట అప్పుడు మాకు బయట మైసమ్మ ఉండే మైసమ్మ మాకు మా తాతలు పెట్టేదంట కోట మైసమ్మ అని. అంతకుముందు ఒకసారి మొన్న తిక్క చెప్తే సోదికోయేటుకోపోతే కోట మైసమ్మ వచ్చింది, దాన్ని పెట్టుకోవాలంటే మొన్న ఒక దున్నపోతుని తెచ్చి బండారెత్తే నాకు చెప్తే నేను అన్నా కదా, ఇక అందరు లేరా నిన్నే పట్టాలనుందా, మా సరికే మేమే ఆగంగా ఉంటే నిన్నే పట్టాలా ఉంది అన్నప్పుడు నాకు వెంటనే కళ్ళుగాని రాకుండా అయితే నేను మేకలకు పోయిన కాడ నేను ఆ మాట అనుకున్నందుకు నాకు కళ్ళు కాని రాకపోతే నేను అన్నగా, తల్లి మైసమ్మ తల్లి మా అమ్మ వచ్చినాక కొబ్బరికాయ కొట్టేది. మా అమ్మ రాయమాధారం కోలా పోయింది. మా అమ్మ వచ్చినాక కొబ్బరికాయ కొట్టేస్తా అన్న మొక్కిన తర్వాత కళ్ళు వచ్చినాయి. మా అమ్మ వచ్చినాక అలాంటి మొక్కిచ్చి కొబ్బరికాయ కొట్టించిన, నేను కొట్టలేదు. అయితే తర్వాతకి మా అన్న అంట అదే దేవత ఇంట్లో మమ్మల్ని అందరిని షికాగ పెడుతుందని, ఎందుకంటే ఇద్దరు పిల్లగాళ్ళు మా అన్నకు చచ్చిపోయారు అంటే. ఇటు తర్వాతకి మా అన్నకి సంతానం అందింది, నాకు సంతానం అందింది. అయితే మన్నకి సరే మన్న కూడా పిల్లలుగా పుట్టిపోయిన తర్వాతకి వాళ్ళ బిడ్డకి బుచ్చమ్మని పేరు పెట్టుకుండు, నా బిడ్డకి దేవాని పేరు పెట్టుకున్నా. సరే ఆయనకి సంతానం నిలిచింది, నాకు సంతానం నిలిచింది. కానీ కుటుంబాలలో సమాధానం లేదు. బాగా భయంకరంగా మరి నాకైతే ఒకరోజు నిద్రపోతే ఒకరోజు నిద్రపోవట్లేదు. నా పిల్లలు ఒకటే షికాకు. ఒక పొద్దున్న దాకా పనికి పోతే తెల్లవారులు వాళ్ళతో షికాకు పడేది. ఒకరోజు నిద్రపోయేది బాగా భయంకరంగా షికాకు ఉండేది. అట్నే షికాకుతో బాధపడుతుంది. ఏ దేవుని మొక్కినా 9 మందికి మొక్కేది, కానీ 9 మంది ఎవడు శాంతిని ఇలా సమాధానం వేయలే. మరి ఏర్లా మొక్కేది, ఏర్ల దేవుడా మరి మా ఆయన తాగుడు బంద్ చేయాలి, మా ఆయన మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మా పిల్లలు మేమందరం ఉండాలంటే ఉండు లేదు, ఏమి లేదు, తాగులేదు. అదే గొడవతోటి, అదే షికాకుతోటి, అదే తాగుబోతూ పిల్లలు గడగడ వనికి తాగి తలుపులు నెడితే పలిగిపోయాయి, తలుపు ఊడిపోయింది, తిమిడి వెంకటకి చెప్పిండట. వెంకటకి చెప్తే బామ్మరిది ప్రార్థన చేయించుకో, అయ్యగారతుడు బాగుపడతావు అని చెప్తే మా అన్న ఆయన ఏం చేసిండు, ప్రార్థన చేయించుకుంటూ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడితే వాళ్ళ ఇంట్లో ఆయన అంట నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన నడిచిండంట. ఆడికిడికి 3-4 సార్లు అయ్యగారు తిప్పుతాడు చూడు, అట్లా తిప్పి నడిపిస్తే అలాగా నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేసిండు, నడిచిండంట. ఒకరోజు నడుచుకుంటూ బాగానే నడుస్తాడు, ఆరోగ్యమైంది. అప్పటికి ఎన్ని రోజులైంది వాళ్ళు ఓబట్టి, కానీ నాకు తెలియదు. బాగానే నడుస్తున్నప్పుడు ఆయన ఏం చేసిండంటే, నేను బయట కూర్చున్నాం, అటు బయటికి పోయి వస్తా మా ఇంటికి వచ్చిండు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొంచెం పరేసుక పెట్టేస్తాడు. ఎప్పుడు వాళ్ళ కోడంలో అది ఇది అంటాడు. అన్నప్పుడు మేము నవ్వుతాం, కూర్చుంటాడు, మాట్లాడుతాడు, సంతోషంగా ఉంటాం అనమాట. బాయికి నీళ్ళపోయినప్పుడు మమ్మల్ని బాగా సంతోషపెట్టేస్తారు వాళ్ళు. అయితే మేమేం చేసినామంటే మాట్లాడుతూ ఆయన సంగతి చెప్పిండు. అరే అదేందో కానీ నాకు ఒక అయ్యగారు వస్తాడు, నేను భలేగా నడుతున్నారా, భలేగా బాగైనరా. అప్పుడు యేసుప్రభు దేవుడు అంటే అంతగానో ఇప్పుడు ఊళ్ళు అందరూ తెలిసింది, కానీ అప్పటికి అసలు ఎవరికీ తెలియదు. అయితే అప్పుడు ఏం చేసినామంటే, అవునా నడిచినవా, నీకు మరి ఏమైంది అని మేము ఊళ్ళోనే ఉన్నాం, కానీ ఆయనకి ఏమొచ్చింది కూడా మాకు తెలియదు. అయితే మరి మమ్మల్ని ఎటన్నా బోనితిగా మా గొడవలు మాకే సరిపోతున్నాయి. అయితే మేమేం చేసినామంటే ఆయన నడిచేది, ఆయన ఎట్లా బాగైంది అన్నీ చెప్పిండు. చెప్తే నేను అనగా కాదు వెంకటి, అయితే నేను కూడా నమ్ముకోనా, నేను కూడా రానా. అయితే మా ఇంట్లో ఒకరోజు కాకపోతే ఒకరోజు ఎందుకో కానీ బాగా చికాకులు ఉంటాయి. మా పిల్లలు ఒకరోజు నిద్రపోతే ఒకరోజు నిద్రపోరయ్యా, ఒకటే చికాకు, ఒకటే బాధలు. ఈ బాధలు పడి ఇసుకొస్తుంది. నేనంట ఫుల్గా బండి తాగి ఆయన చెప్పింది మాత్రం అప్పుడు నమ్మింది నేను. ఆయన చెప్పింది కరెక్టు. ఆయన ఏమని చెప్పిండంటే,
ఆయన పుప్పలు తిరుపతిలో బాయల బాగా తాగి మరి ఆయనకేం కష్టం వచ్చిందో మరి బాయలు పడి చచ్చిపోదామని బాయలు పడ్డాడంట. బాయలు పడితే ఒక వెలుగులాగా కనపడదంట. కలపడ్డాక ఏం తెలుగు అని బాయలు పడ్డోడు మళ్ళీ బయటకు వచ్చిండంట. బయటకు వస్తే ముచ్చర్ల గుట్ట ఉంది చూడు, ముచ్చర్ల గుట్ట మీదకి వెళ్ళి యేసు ప్రభు అంట సిలువను వేసుకొని వచ్చిండంట. సిలువను వేసుకొని వచ్చిన తర్వాతకి ఆయన ఏం చేసిండు, సిలువను వేసుకొని వచ్చేవరకు మళ్ళీ దూకిండంట. మళ్ళీ దూకితే ఆయన సిలువ దగ్గరికి వచ్చిందంట. దగ్గరికి వచ్చి నీళ్ళ మీద దగ్గరికి వచ్చేవారికి మళ్ళీ ఏం చేసిండంట, మళ్ళీ పైకి ఎక్కిండట. పైకి ఎక్కేవారికి మళ్ళీ ఆ సిలువ పైకి వచ్చిందట. మళ్ళా నుంచి మళ్ళీ దూకేవారికి సిలువ అల్లా వెలుగు కనపడుతుందట. వెలుగు కనపడేవారికి ఆయన చచ్చిపోవట్లేడంట. బయటికి తేలి వచ్చిండట. తేలి వచ్చిన తర్వాతకి ఈయన ఏం చేసిండు, ఏంది నాకు యేసుప్రభు భలే కనపడతాండి అనుకొని ఆయన సంతోషపడుతుండట. తాగి ఉన్నాడ, బాగా తాగి ఉండట. యేసుప్రభు కనపడుతుండే చచ్చిపోయినట్లేదని ఆయన ఏం చేసిండంటే, ఇప్పుడు ముప్పలమ్మ పెట్టిన చికెన్ ఉంది కదా, దాన్ని తీసుకొని పోయి నీ ఏమన్నా నువ్వు పడేవని అది తినలేదంట ఆ రోజు. ఆయన ఏంది తాగుడంటే మాంసం అంటే తాగుడంటే ఇష్టం కదా, తాక్కోకుండా అది తినుకోకుండా వద్దే ఆ ఇనుప ముక్కు కాకులు వచ్చి అంట ఆ గుడిని తీసుకుపోయి బుగ్గలేంగా చూసిండంట. చూసి అయితే ఏం అక్కడేసిన ఏంది, అయితే వద్దు తినొద్దు అమ్మా, నువ్వు ఈ పని చేస్తే మాత్రం నేను చంపుతూనే అన్నాడంట. అని ఆ రోజు ఆ మాంసం తినలేదట. తినుకోకుండా ఉండి తెల్లారి గట్లు వచ్చి నాకు చెప్పిండు, జాన మనకేమో నాకు ఇట్ట కనపడదే అనేవారికి నేను నమ్మలేదు. కానీ యేసుప్రభు అంటే అప్పుడప్పుడు అంటారు కదా, అవునా యేసుప్రభు కనపడ్డా నీకా, అయితే మరి ఆయనకే కొబ్బరికాయ కొట్టు. నేను ఒక దేవుని నమ్ముకోవాలనుకుంటున్నా, దేవుడు కానీ ఒక యేసయ్య నమ్ముకోవాలనుకుంటున్నా, మరే ఆ సంగతి ఏందో అని అనుకున్నాను. అట్ట పండుకుంటే ఎద్దు కనపడేది కానీ అది నన్ను పడవలే, ఎద్దు నా వద్ద నుంచి పారిపోతుంది నేను చూసిన. అదేంది, నేను ఏ దేవుడు నమ్మక ఆంజనేయుల వారికి పూజ చేస్తేనేమో ఎద్దు ఆంబోతో వచ్చి పొడిచింది, వెంకటేశ్వర్లు పూజ చేస్తేనేమో కోతులన్నీ వచ్చి నన్ను తిప్పలు పెట్టినాయి, మరి ఇదేంది ఏ దేవునికన్నా మొక్కుతున్నామో ఏమనట్లేదు అని అనుకున్నాక మా అన్న వాళ్ళ ఇంటికాడ ప్రార్థన చేసుకుంటా చేస్తనట్ట. అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తానంట మత్తంట ఏమన్నాడంట అంటే మత్త ప్రార్థన చేస్తానంట. మత్త ఏం చేసిందంట, కొంచెం మంచిగా ఉండట్లే ఆమె మంచిగా ఉండకపోతే ప్రార్థన చేపించుకుంటున్నట్టు కింద పడదంట. అయ్యగారు అంటట్టుగా మీ ఇంట్లో తాయతులు అవి ఏమున్నాయని చెప్పిండంట. చెప్తే మా అత్త చెప్పలేదు, కానీ మా అత్త మాకు ప్రార్థన చేసుకున్నాను మా ఇంట్లో అవి ఉన్నాయని చెప్పలేదు, కానీ ఆమె ప్రార్థన చేయించుకొని వచ్చింది, ఆమె జగలా ఉంది. అయితే మైసయ్య బావ మత్తను పిలవడానికి వచ్చిండు. మత్తను పిలవడానికి వస్తే నేను అన్నగా ఏంది బావ వచ్చిపోతాను ఏంది అన్న అంటే, కాదురా మీ అత్త మొన్న ప్రార్థన చేయించుకుంది, కింద పడ్డది, మరే మీ ఇంట్లో అంట దేవుళ్ళలోనే అదేదో ఉన్నాయంట తీసేయాలంట అయ్యగారు చెప్పిండు అని అంటే నేను కూడా రానా బావా అన్నప్పుడు రావచ్చురా, ఎందుకు రాకూడదు, ఇది కనపడ్డది కదా, యేసుప్రభు కనపడ్డాడు కదా, ప్రార్థన పోతానేవరికి మా ఆయన సర్లే పో అన్నాడు. కానీ ఆయనకి యేసుప్రభు కనపడకపోతే ప్రార్థన ఇంకేమో నరికేసేవాడేమో. కానీ ఆయనకి యేసుప్రభు ముందే నిజంగా ముందే ఆయన హృదయాన్ని కొంచెం దేవుడు మార్చిండు అనుకుంటా. ఎలిషన్న గురించి నేను ఎక్కువ ఎలిషన్న సచ్చే కోపమ్మ తల్లే, వామ్మ ఆయన పోయిందంటే ఏం తలుకుండు కోపానికి, ఇంకా పుల్లో తాగిండు. అప్పుడు తాకముందే ప్రార్థనకి రాకముందు ఏలైన బొట్టక ముందు అయితే నేను అది మర్చిపోయినా. అయితే నేనేం చేసిందంటే పద్మ ఏం చేసిందంటే, పద్మ ఏం చేసింది, వదినే మరి కొంచెం మత్తు మాత్ర కొనక అడకరావా అన్నది. మత్తు మాత్ర పోయి అడకొచ్చాను, డాక్టర్ కాడికి పోయి అడకొచ్చాను. అడకొచ్చి పోయినట్లే గిలగిలు కొట్టుకుంటాడు. అయితే అది పోయింది. అది పోయినాక మళ్ళీ చికాకు పెడతాడు. మళ్ళీ చికాకు పెడతాంటే ఇక్కడ నుంచి అదే ఇప్పుడు మళ్ళీ ఇంకొక మాత్ర పోసినాం, ఇంకొక ఆడ పోసి ఎక్కడికి వచ్చినాం తెలుసా, ఇప్పుడు రామస్వామి వాళ్ళు ఇంట్లో ఉన్నాం చూడు, రామస్వామి చచ్చిపోయిన ఇంటి సాయి దగ్గరికి వచ్చారు, నిద్రపోయిండు. ఇంటికి పోయినాం,
మాడబిడ్డోళ్ళ ఇంట్లో పండబెట్టినాక ఇప్పుడు యువతలు ఉన్న రూమ్లో మొన్న పోయి చూసి పద్మ ఇదే మా ఎలిసన్న మేము పండుకున్న రూమ్ అని. అయితే ఆ మాడబిడ్డ ఏం చేసిందంటే ఇంత ఎర్ర బైబుల్ ఉండే, అది తలాపని పెట్టింది. ఆ తలాపని పెడితే నేను ఒక్క మాట ఏమనుకున్నా అంటే, నాకు అప్పుడు యేసుప్రభు దేవుడు తెలవదు కానీ నేను అనుకున్నగా ఈ బైబుల్ అన్నా నా కొడుకుని రక్షించేది బాగా అనిపించింది. ఈ బైబుల్ అన్నా నా కొడుకుని రక్షించుద్దేమో అని ఒక్క మాట వచ్చింది. ఈ బైబుల్ అన్నా నా కొడుకుని రక్షించితే బాగా అనిపించింది. అయితే ఒక గంట సేపటికి ఆ నిద్రమత్తు పోయిన తర్వాత దిగ్గులేసి బిత్తర చూస్తుంటే వాళ్ళకే పద్మ నాకు తెలియదు, నువ్వేమన్నా చేసుకొని పక్కకు పోయినా. నేను పక్కకు పోయినప్పుడు మా ఆడబిడ్డ ఏం చేస్తుంది, గబా 2 రొట్టెలు తెచ్చి మా ఎలిసన్నకి ఇచ్చినప్పుడు అది గింత తిన్నాడు. మా జోజప్పన తిట్టిండిగా, పిల్లగాళ్ళు చంపుకునేవాళ్ళు మీరు, పిల్లగాళ్ళని చదువుకునేవాళ్ళు కారు, పిల్లగాళ్ళని చంపుకునేవాళ్ళు. ఇక్కడెక్కడ చిన్న హాస్పిటల్ పోతే వీళ్ళు బతుకుతురా, మీరు ఏం మనుషులు అని మా ఆయన అన్నట్లే. ఆయన తాగి పుల్లుగా తాగి వచ్చేసిండు. ఆయన అనట్లే, నన్ను అంటారు. ఆ నుంచి వచ్చిన తర్వాతకి ఇక తగ్గిపోయింది. ఆ రోజు నుంచి ఇక అట్ట హాస్పిటల్కి ఎన్ని పెట్టాము, తినే బియ్యము అమ్ముకొని హాస్పిటల్ చూసుకొని తిండికి లేకున్నా నడుం కట్టుకొని నా పిల్లగాళ్ళని అలా బతికించుకొని మా ఎలిసన్న కోసం ఇక ఎలిసన్న మేళాన పోయినప్పుడైతే ఏడకయ్యాలు తెస్తాడో ఊళ్ళోళ్ళు అన్ని డబ్బులు తింటారు అనేది. మాకైతే ₹1 కూడా తెలియదు. మేమైతే యథార్థం ₹1 కూడా ఒక్కరు సొమ్ము కూడా మేము ముట్టుకోము. మా ఎలిసన్ననైతే ఎన్ని అనేదో వాళ్ళు అనే మాటలు చూసి, దేవా నా పిల్లగాళ్ళు వాళ్ళ నుంచి విడుదల చేయ. ఇసాకు చనిపోయిన తర్వాతకి ఎవరూ లేరు, మాకు దిక్కెవరు లేరు, అండెవరు లేరు, ఆధారం ఎవరు లేరు. ఎస్ఐయా నా పిల్లగాళ్ళకి ఆధారనివే, ఎస్ఐయా నా పిల్లగాళ్ళకి ఆధారనివే, ఎస్ఐయా నా పిల్లగాళ్ళకి ఆధారనివే. నా ఒక్క కొడుకు మారిండనుకోయా, నా ఎలిస మారిండనుకో, నాకు ఏం లేదయ్యా. నా ఎలిస నా పిల్లగాళ్ళందరూ మారాలయ్యా. నా ఎలిస మా పిల్లగాళ్ళు నా కుటుంబం అంతా నిన్ను ఆరాధించాలేసయ్యా, నిన్నే ఆరాధించాలేసయ్యా, నిన్నే ఆరాధించాలేసయ్యా. నిన్ను ఆరాధించడం నాకు ఎంత ఇష్టం వేసయ్యా, నిన్ను ఆరాధించడం నాకు ఎంత ఇష్టం వేసయ్యా. ఎస్ఐయా నా ఎతికి రక్షించడానికి నా కోసం వచ్చిన వేసయ్యా, ఎస్ఐయా నా కోసం వచ్చిన వేసయ్యా అని అలాగ ప్రార్థన చేస్తుండేది. అయితే ఒకరోజు మా ఎలిసన్ ఏం చేసిందంటే 3 మంచాలు వేసి నువ్వు ప్రార్థన చేస్తావే అని మంచం మీద కూడా ప్రార్థన చేయలేదు. చేయనీయపోతే ఏంది నాన్న ప్రార్థన చేసుకోలే. మళ్ళీ టీవీ కూడా తెచ్చిండు. అమ్మమ్మ నీకు వాక్యం కూడా పెడతానే, ఎవరిదో టీవీ తెచ్చిండు. వద్దు కొడక అంటే, అమ్మ మంచి వాక్యాలు పెడుతున్నాయి, రోజు వాక్యం వినవే అంటే నేను అనుకోను, సర్లే కొడుకు వాక్యం ఉంటే వినేది కదా అనుకొని నేను ఒక్కటే వాక్యం చాలుగా విన్నావుగా ఇంకేంది అనేది నేను అనుకుని, యేసయ్యా ఈ వాక్యం ఈ టీవీ కాలిపోవాలి మంచం మీద కూర్చొని 3 మంచాలు వేసి ఎట్ట ప్రార్థన చేస్తాం? మంచం మీద కూర్చొని ప్రార్థన చేయటానికి అవకాశం ఉందా? కూర్చొని ప్రార్థన చేసిన, యేసయ్యా చూస్తున్న దేవుడవయ్యా యేసయ్యా అంటే దేవుడు వాళ్ళని పట్టుకొని, మరి మీరు ఎవరింట్లోనన్నా దేవుడు దేశంలో చాలా గొప్ప దైవశాఖలు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు, అంగలార్చి రోదన చేసి ఉన్నారు. కానీ మరి మా ఇంట్లో మా మరిది చచ్చిపోయిన తర్వాతకి మా ఎలిసన్నానడిగా, దేవుడు ఉంటే మరి నా బాబాయ్ ఎందుకు చచ్చిపోయింది అన్నాడు. అంటే నేను అన్నా కదా నాన్న, దేవుడు బాబాయ్ కోసం మేము ప్రార్థన చేశాము, కానీ సమయం అయిపోయింది. కానీ ఆ ఇంట్లో కొంచెం జరగవలసింది జరిగింది, దానికోసం చాలా దుఃఖపడ్డాం. జరగవలసింది జరిగింది. అయితే దేవా ఎవరు లేరయ్యా మాకు ఆధారం ఎవరు లేరయ్యా, మాకు మంచి దైవశాఖలు కూడా ఎవరు లేరయ్యా, మేము ఎలాగ ప్రార్థించుకోవాలి, ఎలాగ ఆరాధించుకోవాలి అని మరి అలాగ ప్రార్థించుకున్నప్పుడు నాకు అంతకుముందు సరే బలియంత వచ్చింది, అది వేరు. తర్వాతకి మేము జడ్సన్ అబ్రహం గారి మీటింగ్కి పోయినాం. మా తర్వాత పిల్లగాళ్ళు వచ్చారు, మేము ముందు వెళ్ళిపోయినాం, వాళ్ళు వెనకొచ్చారు. సరే ప్రార్థన పోయి వచ్చాను. ఒక్క మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, మీరు వచ్చారు ఏమి నేర్చుకున్నారు? పశ్చాత్తాపమైన ప్రార్థన నేర్చుకుంటున్నారా? పశ్చాత్తాపమైన ప్రార్థన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని ఆ రోజు వాక్యం చెప్పింది. పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన నేర్చుకుంటున్నారా? పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయాలని ఆమె చెప్పింది.
చెప్పినప్పుడు మేము అందరం విన్నాం, వచ్చినాం. సరే వాళ్ళు ఎంత కష్టపడ్డారో వాళ్ళు ఆ సాక్ష్యం చెప్పారు. తర్వాతకి ఆ రోజు మాకు నాకు కొంచెం ఒంట్లో బాగుండట్లేదు. మా పిల్లగాళ్ళు ఏం చేశారంటే ఏళ్ళన్న మరి టీము యాకోబు మా ఎలిసన్నప్పుడు చిన్న డెక్కు పెట్టే ఆ అయ్యగారు ఒక డెక్కు తెచ్చిండు. అది డెక్కు తెచ్చి పెట్టిండు. అది వాక్యం పెట్టిండు. వాక్యం పాటలు పెట్టి వింటాడు. మా ఏలి అప్పుడప్పుడు మేము ప్రార్థన చేసుకుంటుంటే అమ్మ నాకు యేసుప్రభు కనపడతాడే అనేది, యేసుప్రభు కనపడతాడే అనేది. అయితే కొంచెం ప్రార్థన ఎక్కువ చేయను. అంతకుముందు నాకు యాకోబు ఒకసారి ఏం మాట చెప్పిండు, పెద్దమ్మ నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఏదో ఒక రకంగా వస్తుంది కానీ నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మ అన్నాడు. నేను అన్నగా మరింత ప్రార్థన చేయాన అన్న తర్వాతకి సరే అలాగైపోయింది. వీళ్ళు వచ్చిండ్రు. నేను అన్నం వండినా బొచ్చలు తోముతున్నా. మా ఏలన్నాను యాకోబు యువతల రూమ్లో ఉండ్రు, ఎలిషాని యువతల రూమ్లో ఉండు. ఏలి వచ్చిండు. అమ్మ నాకు కొత్తగా ఏదో వస్తుంది అన్నాడు. శబబ భార్య అన్నాడు. అరే అమ్మమ్మ నాకు ఏదో వస్తుందంటే నాన్న నువ్వు ఇంట్లో పోయి ప్రార్థన చేసుకోపోరా అన్న నాకు కొంచెం బాగుండట్లేదు, ఒంట్లో మంచిగా ఉండట్లేదుగా, నవ్వుస్తున్నగా. అయితే నేను అన్నాక మా ఏళ్ళని ఏం చేసిండు, నా కాడ నుంచి లేచిపోతాడు. ఎలిషన్ బయట ఇంట్లో నుంచి వస్తాడు. నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి వాళ్ళు నన్ను అభిషేకించి స్వస్థత పొందినవు పో, జయం పొందినవు పో అని. అప్పుడు నా కుమారుడా నిన్ను బోధకునిగా ఎంచుకుంటున్నాం, బోధకునిగా. ఇక నీవు ఏం పని చేయద్దు. ఒకవేళ నువ్వు పని చేసావు నీకు ఏమన్నా కష్టం జరిగిందట నీకు తిరుగుండదు, నిన్ను లేవనెత్తివాడు ఎవడు లేడు. ఇది రియల్. నేను వాళ్ళ ద్వారానా దేవుని వాక్కు ద్వారానా నేను విన్నాను. నేను విని నేను ఆశ్చర్యపోయాను. మీరు ఏం పని చేయదు, నా పని చేయండి అని వాళ్ళ ద్వారాన అసలు వాళ్ళు అట్లా ఎన్ని రోజులు మా ఇంట్లో ప్రార్థన జరిగింది. నేను 1 గంటకి మా ఇంట్లో ప్రార్థన చేసి బట్టలు ఇప్పి ఎండెత్తే దండి మీద ఎత్తే నీళ్ళు కారుతుండేది. మనం ఉతికి జాడిచి అట్ట ఎండెత్తే నీళ్ళు ఎట్ట కారితే అట్ట చెమటలు పట్టేది. యాకోబు ఎలిషన్న అయితే వెలిషన్ను కూడా ఎత్తుకొని నా కుమారుడా నువ్వు బోధకునుగా ఎంచుకుంటున్నారు ఎలిషానని. అట్లా దేవుని పిలుపును మేము అనుకున్నాం. ఎవరుందా ఆశ్చర్యం, అది ఎవరో నమ్ముతురా? ఆశ్చర్యమైన